యేసుక్రీస్తు వారు యొక్క పరిచర్యని జరిగించకూడదని యొక్క ఆహాబు రాజు అయినటువంటి యొక్క భార్య యెజబెల్, ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె హిందువురాలుగా మనకు కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. మరి యొక్క ఈ హిందువురాలు మరి యొక్క ఏలియా కాలంలో మనకి కనబడుతూ ఉంటది. అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాంతం అంతటిని కూడా హిందుత్వంలో ఉంచాలనేసి ఒక కంకణం కట్టుకుంది. మీకు అర్థం ఉంది కదండి, వాక్యం అర్థం ఉంది కదండి. అంటే ఇంత ముందు నుంచి జోగులు వేసేవాడిని, అన్ని వాక్యం నుంచి తీసుకొచ్చేవాడిని, మీకు బాగా ఎక్కిది. అంటే ఇప్పుడు కొంచెం హెచ్చరిలో లోతుకి వెళ్తున్నాం మనం. అంతకేం కాదు. ఓబేదికి కలిగినటువంటి దర్శనం ఎదోము గురించి. అసలు ఒక ఓబేది ఎవరనేది 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఆహాబు కాలంలో ఉన్నటువంటి యొక్క ఓబేద్య ఇంట్లో పనివాడిగా ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ అంతటిని కూడా ఈయన గమనించిన తర్వాత ఇతను దేవుని ప్రవర్తగా ఉన్నాడు కదండి. ఈయన ఒక పాస్టర్గా ఉన్నాడు. మరి పాస్టర్గా ఉన్నప్పుడు మరి యెజబెలు చేస్తున్నటువంటి అరాచకం, భయంకరమైనటువంటి స్థితిని ఇతను చూసి ఏమైనా సరే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఏమంటే ఒక రాజుగారు పరిపాలిస్తున్నటువంటి దేశం, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. ఈ యొక్క అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వీరందరూ కూడా దేవుడిని నమ్ముతూ ఉన్నారు. మరి యొక్క యెజబెల్ ఏమో నిర్మూలన చేయాలనేసి క్రైస్తవులందరినీ కూడా కంకణం కట్టుకుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి ఏమండి నేను నీ సేవకునే ఉన్నాను కాబట్టి వర్షము కురిపించు అంటే ఏమండి ఏలియా దేవత దేవుడు వర్షం కురిపించాడు. హల్లెలూయా. వర్షం ఆపంటే దేవత దేవుడు ఆపాడు. అటువంటి బలమైనటువంటి ప్రవక్త యెజబెల్ యొక్క ఏమండి దెబ్బకి ఏం చేయాలి తెలుసండి, పరిగెత్తుతూ ఉన్నాడు ప్రాణభయంతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నాడు. అటువంటి కాలంలో ఈ యొక్క ఓబేద్య ఏం చేయడం తెలుసండి, ఎంతమంది సేవకులను కాపాడాడమ్మా? ఓబేద్య కొంతమంది సేవకులను కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క పరిచారకులను కానివ్వండి, లేదంటే ఎవాంజలిస్టులుగా ఉన్నటువంటి వారిని కానివ్వండి, బిషప్పులుగా ఉన్నటువంటి వారిని కానివ్వండి, అపోస్తులు అనుకున్నటువంటి వారిని కానివ్వండి, సేవకులుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా 50 మందిని ఏమండి ఒక కొండ గృహంలో దాచాడంట. హల్లెలూయా. 100 మందిని దాచాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగాను ఈ రోజునడు ఒక సేవకుడు, ఒక సీనియర్ సేవకుడు ఒక జూనియర్ సేవకుడిని ఎదగనిస్తాడండి? ఎదగనివాడు కదా, అతనికి స్తుత్యారాధన కూడా ఇవ్వట్లేదు. నేడు సంఘాల్లో చూస్తూ ఉంటే ఒక సేవకుడు ఒక సేవకుడిని తొక్క వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, రేపన్నటువంటి రోజునాడు దేవాది దేవుడు నిన్ను లేకపోతే నన్ను సేవలో పిలుచుకుని బలమైనటువంటి సేవకులుగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నప్పుడు ఏమంటే చాలా మంది కూడా సేవకులు ఏం చేస్తూ ఉంటారు తెలుసండి, ఆ సేవకుడు కరెక్ట్గా వాకింగ్ చెప్తాండి, మళ్ళీ వారం సేవకునికి వెళ్ళరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఓబేద్య అనే ఒక సేవకుడు చనిపోకూడదు, యెజబెలు చేతిలో పడిపోకూడదు అనేసి ఒక కొండ గృహంలో దాచాడంటండి. 50 మందిని ఒక గుంపుగా తీసుకెళ్లి ఒక కొండ గృహంలో దాచాడు. 50 మందిని తీసుకెళ్లి ఒక కొండ గృహంలో దాచాడు. 100 మంది సేవకుల్ని ఆ కాలంలో యెజబెలు భయంకరమైనటువంటి అరాచకము కనిపించినటువంటి క్రైస్తవుని కనిపించినట్టుగా నిర్మూలన చేయమని చెప్తూ ఉంది. భయంకరమైనటువంటి విగ్రహారాధన ఎక్కడైతే చర్చి కూల్ చేస్తూ ఉన్నారో అక్కడ విగ్రహ పట్టుకెళ్ళి పెట్టేస్తూ ఉంది, అక్కడ పూజిస్తూ ఉంది, గుళ్ళు కడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితి. ఆహాబు రాజు ఏమో భార్య మాట వింటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇట్టి రీతిలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క దేశమంతా కూడా ఏమంటే ఈ యొక్క ఓబేద్య ఏం చేయడం తెలుసండి, 100 మందిని దాచాడు. ఈ యొక్క 100 మందిని దాయటం ఏంటి, సేవకులను దాచాడు. మరి నీరు ఎలా అందించారు, ఆహారం ఎలా అందించారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకున్నటువంటి ఆస్తి అంతటిలో కూడా మరి ఎక్కడెక్కడ తెచ్చాడు కానండి, ఎలా తెచ్చాడు కానండి, యెజబెలు కనిపించకుండా. యెజబెలు కనపడితే క్రైస్తవుల్ని ఇంకా అంటే మన వాడుక బాధలు చెప్పుకోవాలంటే కాల్ చేయడం అనమాట. ఆనాడు కాలంలో యుద్ధం చేస్తూ ఇంకా రథాల మీద వెళ్తా ఏమంటే లేదంటే గుర్రాల మీద వెళ్తా చంపేయటము. సాగు బతుకులో ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలుసండి, ఆ కాలంలో యుద్ధంలో మనం చంపుతూ ఉన్నారు కదా, మనం పడిపోతూ ఉంటాం. ఏదో కత్తి ఎక్కడ తగులు లేకపోతే ఎక్కడ తగులు ఎక్కడో శరీరాన్ని దగ్గర పడిపోతూ ఉన్నప్పుడు, కాలుకు పడిపోతూ ఉన్నప్పుడు మనము కొన ఊపిరితో కొట్టుకుంటాం కదండి. మరి కొట్టుకున్నటువంటి వారిని కొట్టుకున్నట్టుగా వదిలేసేవారు కాదంట, మళ్ళీ యొక్క సోలాటికెళ్ళి మళ్ళీ గుచ్చి చంపేవారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో మరి యొక్క ఓబేద్య ఈ యొక్క సేవకుడు 100 మందికి ఆహారము నీరుని అంటే వారికి ఉన్నటువంటి చక్కటి స్థితిని అందించాడు. హల్లెలూయా.
మరి నేడు క్రైస్తవంలో మరి సేవకులు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అండి, ఇది సువార్థికులు మన గ్రామంలో కానీ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి? కుదిరితే కొంచెం నీళ్ళు కానీ కొంచెం భోజనం కానీ సేవకుడికి పెట్టాలి. హల్లెలూయా. సేవకుడు గ్లాసు నీళ్ళు ఇవ్వడం కూడా నీవు ఆశీర్వదించబడతాను వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సేవకులు నిజంగా వస్తూ ఉన్నారనుకో, నలుగురు ముగ్గురు కలిసి, మనం ఇంటికి కాదు కదా ఆ వాకట్లో కూడా రానివ్వండి, ఏదో మనం మార్చేతకు చేస్తున్నారు అనుకుంటాం. లేదు ప్రియదేవుడు, చాలా మంది కూడా ఈ యొక్క కాలంలో వీధి సువార్త చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎలాగంటే కొంచెం వచ్చినటువంటి వాళ్ళకి భోజనమను లేదా నీళ్ళను, మన దగ్గర ఏమైనా కొంచెం డబ్బులు కూడా ఉంటే 100 రూపాయలు 50 రూపాయలు చేతికిచ్చి పంపాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలని చెప్తూ ఉన్నాను, సేవకుడికి పెట్టింది ఏమండి చాలా ఆశీర్వాదకరం. హల్లెలూయా. మీరందరూ కూడా మీ సేవకుడికి పెట్టినటువంటి వారే. మీ డినామినేషన్ ఏదైనప్పుడు కూడా, మీ సంఘం ఏదైనప్పుడు కూడా ఏమండి, మీరు వాడబడుతున్నటువంటి యొక్క ప్రాంతంలో ఏమండి, ఏ చర్చికి ఉన్నటువంటి బిడ్డలైనప్పటికీ కూడా మీరు సేవకుడికి చాలా పెట్టే ఉంటారు. హల్లెలూయా. సేవకులకు పెట్టడం వల్ల మనకు ఆశీర్వాదమే. ఎందుకంటే సేవలో ఉపయోగపడుతుంది ఏమండి, సంఘ ఆరాధనలో మరి సంఘంలో ఉపయోగపడుతుంది ఆ సొమ్ము. హల్లెలూయా. మరి అట్టి రీతిగా ఈయన 100 మందిని కాశాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అటువంటి మనసు మనకు ఉండాలి. ఇది ఉబేది యొక్క చరిత్ర. హల్లెలూయా. ఒక గృహ నిర్వాహకుడిగా ఉంటూ 100 మంది సేవకుల్ని మరి ఆ ప్రాంతంలోనే ఆ ఇంట్లో ఉంటూ మరి వాళ్ళకి తెలియకుండా దేవుడు సేవకుల్ని భద్రపరిచాడు. హల్లెలూయా. నిజంగా మనందరం కూడా ఆ స్థితిలోనే ఉండాలి. అంటే మన సేవకులను భద్రపరచ సంస్కృతిని ప్రియదేవుని బిడ్డలారా, మన స్నేహితుల్ని బలపరచాలి. హల్లెలూయా. సన్నిధానం నడిపించాలి. తర్వాత సన్నిధానం తీసుకొచ్చినటువంటి వారు నిజంగా కోయిలు నిలబడకపోతే ఆ బిడ్డకి ప్రోత్సాహం ఇచ్చి